దేశంలో 5,80,00,000 నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 20,40,00,000 రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తి అయినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా దేశంలో మొత్తంగా 80,60,00,000 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది. ఆధార్ ధృవీకరణ, ఈ కేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా 5,80,00,000 నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 5,33,000 చౌక ధరల దుకాణాలకు ఈ పోస్ట్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. వీటి సాయంతో 99.8% కార్డులను ఆధార్తో అనుసంధానం చేయగా 98.7% లబ్ధిదారులకు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయినట్లు వెల్లడించింది. ఈ కేవైసీ ప్రక్రియతో ఇప్పటి వరకు 64% లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయిందని కేంద్రం తెలిపింది. డిజిటలైజేషన్ కారణంగా పీడీఎస్లో భారీ స్థాయిలో మార్పులు వచ్చినట్లు, తద్వారా ఆహార భద్రతలో ప్రపంచానికే కొత్త బెంచ్ మార్కును నెలకొల్పినట్లు అయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.